కానీ చిన్నారా కర్నూలు జిల్లాలో ఈరోజు ఘోరం చోటు చేసుకునేది. ఒక పక్క బస్సు దగ్ధమైన పరిస్థితి, 19 మంది అయితే చనిపోయారు. దీనికైతే కనుక జర్నలిస్టులుగా మేము కూడా సంతాపం తెలపాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు అయితే కనుక జర్నలిస్టులు అందరం కోతులతో కార్యక్రమంతో వాళ్ళకైతే కనుక మనసుకు శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యాక్సిడెంట్లు ఇదాప నుంచి ఇప్పటి నుంచి కూడా తగ్గించాలి అని కూడా అక్కడ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజానాయకులు కూడా చొరవ తీసుకొని ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు అయితే కనుక పునరావృతం కాకూడదని కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కనుక మృతులు ఇప్పుడైతే కనుక 19-20 మంది అయితే కనుక చనిపోయిన పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితి అయితే కనుక నెలకొనింది అక్కడ. అదే అంగవికారంగా కూడా అక్కడ సోద సందర్భంలో అయితే కనుక రాష్ట్రం మునిగిన పరిస్థితి అయితే కనుక మనం చూసాం. ఈ ఘటనలు ఇలాంటివి జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మృతి చెందిన వారికి అయితే కనుక ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబానికి అండగా ప్రభుత్వాలు నిలవాలని కూడా మేము డిమాండ్ చేసుకున్న పరిస్థితి. నీ పేరు? మస్తాన్. నా పేరు 99 టీవీ స్టాఫ్ రిపోర్టర్ సార్. చిన్నటేకూరు కల్లూరు మండలంలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న ఒక బైక్ని బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు అతివేగంతో వెళ్ళి గుద్ది దాంట్లో ఉన్న ప్రయాణికులు చాలా ఘోరంగా ఘోరంగా చనిపోవడం ఈరోజు సంఘటన చోటు చేసుకుంది. అయితే యూజేఎఫ్ ఈరోజు దీన్ని ఖండిస్తుంది. ఈరోజు వచ్చేసి చనిపోయిన వ్యక్తులకు 5 లక్షలు అని చెప్పేసి ఏదో సంతాపం తెలిపి నామవాస్తిగా ఈరోజు దాన్ని క్లోజ్ చేసేది. అయితే ఈ బస్సు యాజమాన్యాన్ని, ఈ ప్రైవేట్ బస్సులు నడిపే విధానాన్ని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు చనిపోయిన వ్యక్తులు 5 లక్షలతో పాటు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగము, ఇంకా దాంతోపాటు ఇంకా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే వాళ్ళ ఆత్మలు శాంతి కావాలని చెప్పి యూజే జర్నలిస్ట్ ఫారం తరఫున సంతాపం తెలుపుతున్నాము. ఇకపైన ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వాలు ఏదన్నా కానీ జాగ్రత్తలు తీసుకొని ఈ జరిగే సంఘటనలను ఆపాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి. నా పేరు లోకేష్, యూజేఎఫ్ కల్లూరు మండలం ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో కల్లూరు మండలము చిన్నటేకూరు గ్రామంలో జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్ అత్యంత ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. వెళ్తున్న బస్సు ఒక మోటార్ సైకిల్ ఢీకొనగా ఆ మోటార్ సైకిల్ ఢీకొన్న తర్వాత ఈ బస్సు ఒక ఇంధనం లీక్ అయి స్పార్క్ అయి బస్సు తగలిపడిపోయి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయంలో యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అటు తెలంగాణ ప్రభుత్వము, ఇటు కర్ణాటక ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితుల కుటుంబానికి తగినంత ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, మరియు ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా
కఠినమైన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని యూజేఎఫ్ తరఫున యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు విజయ్ గిరిగిత్త, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకులు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేపూరు గ్రామం సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపైన తెల్లవారుజామున 2:55 ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు ఎగిరి పక్కకు పడ్డాడు. ఆ స్పాట్లో చనిపోయాడు. తర్వాత బైకు రోడ్డుపైన పడడంతో ఆ బైకు ట్రావెల్స్ బస్సు కింద పడడంతో సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ఆ పెట్రోల్ ట్యాంకు పగిలి బస్సుపైకి మంటలు వ్యాపించాయి. ఇందులో ట్రావెల్స్ బస్సులో సుమారు 44 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది అక్కడికక్కడే చనిపోయారు, సజీవ దహనమై ఖాళీ బూడిది బుగ్గి అయిపోయారు. మిగిలిన వాళ్ళు గ్లాసులు పగలగొట్టుకుని ఎమర్జెన్సీ డోర్ల ద్వారా ప్రాణాలు అరిచిత పట్టుకుని దూకి గాయాల పాలై కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 17 మంది పెద్దలు, 2 చిన్నారులు మృతి చెందిన వారిలో ఉన్నారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది, మహారాష్ట్ర నుంచి 2 ముగ్గురు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు, కర్ణాటక వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు. అందరూ మెజారిటీ చనిపోయిన వారిలో 40 సంవత్సరాల లోపు పిల్లలే అధికంగా ఉన్నారు. అయినను ట్రావెల్స్ వారిని వేగ నియంత్రణని కంట్రోల్ చేస్తూ రహదారిపైన సేఫ్టీ సిబ్బందిని ఏర్పాటు చేసి సంఘటనలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఒక 20 లక్షల దాకా ఆర్థిక సహాయము, వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగము కల్పించాల్సిందిగా యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. నీలం సత్యనారాయణ, యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు.